తెలుగు న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం నందు తిరుకల్యాణ మహోత్సవాల పనులను జాయింట్ కలెక్టర్ నిశాంతి, డీఎస్పీ గోవిందరాజు, ఆర్టీఓ మాధవిలు పరిశీలించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ ఆలయ పనులు చేసే విధానంను వివరించారు. క్యూ లైన్స్, రోడ్లను, పార్కింగ్ ప్రదేశాలను వీక్షించారు. బస్టాండ్, భక్తులకు దింపే ప్రదేశం, పికప్ ప్రదేశాలను చూసి సరైన మార్గం నిర్దేశించారు. అధికారులతో సమీక్షించి ప్రతి అధికారులు 3 దశలుగా డ్యూటీలతో పనులు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డ్యూటీ అధికారులు, సీఈఓ తహసీల్దార్ వెంకటేశ్వరు, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్, పీఆర్జేయు పోలీస్ సిఐ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన అంతర్వేది దేవస్థానంలో ఫిబ్రవరి 4th నుంచి ఫిబ్రవరి 13th దాకా జరుగుతున్న బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం కోసం ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఈసారి ఎప్పుడు కూడా ఆడియో అమలాపురం చైర్పర్సన్ కాబట్టి ఆర్డర్ జరిగింది. బట్ ఈసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ తీసుకొని మనం ఈ అంతర్వేది ఫెస్టివల్ కి లాక్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ వస్తారు కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో వెరీ డీటెయిల్డ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ కి వెరీ డీటెయిల్డ్ ప్రొసీడింగ్స్ ఇవ్వడమా, మైన్యూట్ టు ది డీటెయిల్స్ ప్లాన్ చేయడమా జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ కళ్యాణోత్సవం, చక్ర స్నానం, తెప్పోత్సవం, రథోత్సవం అన్నిటికీ కూడా ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరిగింది. అలాగే పిల్గ్రిమ్స్ వచ్చిన పిల్గ్రిమ్స్ కు కూడా వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన పిల్గ్రిమ్ షెడ్, వాళ్ళకి ప్రతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడానికి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఏమేమి వాళ్ళు డ్యూటీస్ చేయాలి అని వాళ్ళకు రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో పాటు డివిజనల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ కూడా అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. సో 10 days కూడా ఇక్కడ వచ్చిన భక్తులు, పిల్గ్రిమ్స్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఫెసిలిటీస్ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అరేంజ్ చేయాలి. డిజిటల్ ఫెసిలిటీస్, కంప్యూటర్, ప్రింటర్, తహసీల్దార్ కొత్తపేట అరేంజ్ చేయాలి. సపోర్టింగ్ పీజీడీఆర్డీ సపోర్టింగ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అమలాపురం, డిఓ ఎడ్యుకేషన్, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రికల్, డిఎంహెచ్ఓ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ఎస్డీఆర్ఎఫ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ కుంభమేళాలో మంగళవారం అర్ధరాత్రి ఘాతుక తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం వద్ద భక్తులు అమృత స్నానం కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంట్లో బారికేడ్లు విరిగిపడడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది భక్తులు మరణించినట్లు సమాచారం. 50 మంది గాయపడినట్టు తెలుస్తోంది. వారికి చికిత్స అందించేందుకు పారామిలిటరీ దళాలు, వాలంటీర్లు కృషి చేస్తున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతమైంది. సూళ్లూరుపేట శ్రీహరికోట నుంచి వేకువజామున జిఎస్ఎల్వి F-15 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. సుమారు 2.250 కిలోల బరువున్న NVS-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. దీంతో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగి తేలారు. కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాల్లో NVS-2 రెండవది. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ది చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలు అందించనుంది. 10 ఏళ్ల పాటు ఈ నేవిగేషన్ శాటిలైట్ తన సేవలు అందిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణ తెలిపారు. 7,535 kilonewtons. प्रथम चरण में कोर बूस्टर है जो कि ठोस नोदक पर आधारित है। कोर बूस्टर का प्रज्वलन काल लगभग 111 सेकंड का है।
इसके पश्चात भी L40 जो स्ट्रप-ऑन बूस्टर्स हैं उनका प्रज्वलन लगभग 50 सेकंड और आगे चलेगा। इस तरह लगभग 150 सेकंड्स पर प्रथम चरण का प्रज्वलन काल समाप्त होगा। Action time for the core solid motor is 112 seconds and that of the strap-ons is ఎక్స్పీరియం పార్కు హైదరాబాద్ కు తలమానికం అవుతుందని, ఒక కళాఖండగా మిగిలిపోతుందని అగ్రకథ నాయకుడు చిరంజీవి అన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. జూపల్లి కృష్ణారావు గారికి, ఇతర శాసనసభ్యులకు, ఎంపీ పార్లమెంట్ సభ్యులకు, మా సీఎం రమేష్ గారికి, ఇతర ఆహ్వానితులకు, నాయకులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు. 2000 సంవత్సరంలో రామ్దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి, మీరు ఇల్లు కడుతున్నారు, ఏదైనా ఉపయోగపడుతుందో చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చరేసిందంటే, ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు, ఇలాంటి కళాకృతులు, ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు, జీవం ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగున్నాయి, వాడ షిప్లో తీసుకెళ్తే బాగుండే అని అంత టెంప్ట్ అయ్యేవాడిని. అలాంటిది ఇక్కడ హైదరాబాదులో ఈ శివారుల్లో ఒకటి లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. రామ్దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి, అలాంటి గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు. అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయట నుంచి చూసేవాళ్ళకి నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది, అన్ని కటకటాల్లాగా ఉంటుంది. అది అద్భుతమైన కళాఖండగా నేను ఫీల్ అవుతుంటాను. అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు అంత ప్యాషన్. ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను. ఎక్కడ నాకు ఈయన రామ్దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డాడు, ఒక కళాకారుల్లా కనబడతాడు ఉన్నారు ఆయన. అందుకనే ఎంతో బిజీగా ఉన్నారు సీఎం గారు. వాళ్ళు చూస్తే కనుక మనుషులు ఇంటి చుట్టూ ఉన్నారు. అవన్నీ పక్కకు పెట్టి, ప్రోగ్రామ్స్ అన్ని పక్కకు పెట్టి, నిన్నటిదాకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడో చేసి వేరే రాష్ట్రాల్లో వచ్చి రామ్దేవ్ మీద ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే, ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని ఆయన ఉద్దేశం లేకపోతే ఇంత ఓపికగా ఈ ఎండ్లో ఆయన వచ్చేవారు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇక్కడికి వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నేత సరితా తిరుత్తయ్య డిమాండ్ చేశారు. గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వకపోవడంపై సంజయ్ చేసిన వ్యాఖ్యలు తగవని, అవి తెలంగాణ సమాజం క్షమించదని ఆమె అన్నారు. బీజేపీ నేతలు తమ భావజాలానికి అనుగుణంగా మాత్రమే అవార్డులు ఇస్తారా అని సరిత ప్రశ్నించారు. గద్దర్ పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని ఆమె స్పష్టం చేశారు. కోప్పడుతున్నారు. ఖచ్చితంగా గదరన్న ఈరోజు వెనుకబడ్డ జాతులే కాదు, పేదల పెన్నిదిగా అందరి మనసులో నిండిపోయిన మనిషి. ఈరోజు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ప్రతి గ్రామంలో ప్రతి పడుచు పిల్లలు, చిన్న వయసున్న పిల్లల నుంచి కూడా ముసలోళ్ళ వరకు గదరన్న అంటే ఎవరో తెలుసు. ఆయన కవిత్వం కావచ్చు, ఆయన పేదల కోసం పాడిన పాటలు కావచ్చు, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఆయన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది మీ అందరు కూడా ఖండిస్తున్నాము. డెఫినెట్ గా బండి సంజయ్ గారు ఇప్పుడు రాబోయే కాలంలో ఈటెల రాజేంద్ర గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతున్నారనే ఒకే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పద్మశ్రీ అవార్డు అంటే ఒక బీజేపీ పార్టీకి పనిచేసిన వాళ్ళకో, లేకపోతే పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళకో, జెండా మోసిన వాళ్ళకో కాదు, గౌరవ స్థానంలో ఉన్న గౌరవ వ్యక్తులకు ఇచ్చే అవార్డుగా ఈరోజు పద్మశ్రీ అవార్డు ఉంది. అది ఓన్లీ పార్టీకి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు. అది మీరు గ్రహించుకోకుండా మా పార్టీకి పనిచేసిండ్రా, వాళ్ళ భావజాలాలు వేరే అని మాట్లాడే కేంద్ర వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే జగన్ చంద్రబాబు
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు పేదలకు ఇంటి కోసం సెంటు స్థలం కూడా కేటాయించిన పాపాన పోలేదని వైఎస్సార్సీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 72,000 ఎకరాలు సేకరించి వాటిలో 17,000 కాలనీలో పూర్తి మౌలిక వస్తువుల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందుకోసం ఏకంగా 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. తమ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి సంపద సృష్టిస్తే దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజు ఆక్షేపించారు. ఆ ల్యాండ్ లెవెలింగ్ని చేయడం జరిగింది, అప్రోచ్ రోడ్లని ఏర్పాటు చేయడం జరిగింది, ఇంటర్నల్గా గ్రావెల్ రోడ్లను వేసాం. సహజంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా పేదలు అక్కడ ఇల్లు కట్టుకునేంత స్తోమత లేక పట్టా తీసుకున్న తర్వాత కూడా వాటిని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకునే కార్యక్రమం చేస్తారు. ఎందుకు అనంటే కరెంటు కావాలి అనంటే ఎక్కడి నుంచో ఎలక్ట్రికల్ సర్వీస్ తీసుకోవాలి. కట్టుకునేవాడు ఒకటో ఇద్దరో ముందు మొదలు పెడితే ఆ ఒక్కరు అప్లికేషన్ పెట్టంగానే ఏపీఈపీడీసీఎల్లో లేకపోతే కన్సర్న్ ఏ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ డిస్కమ్లు ఎవరైతే ఎస్టిమేట్లు ఇస్తారో లక్షల్లో ఆ ఎస్టిమేట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. నిజంగానే అన్ని లక్షల రూపాయలు కట్టుకునే స్తోమత ఉంటే వాళ్ళెందుకు ఆ పట్టా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే నీరు అనేటువంటిది అవసరం. అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్లు కనిపించవు. వాళ్ళు సొంతంగా బోర్ వేసుకోవాలి అని అంటే 2 లక్షలు అవుతుందో 3 లక్షలు అవుతుందో ఖర్చు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. దాన్ని తట్టుకునే పరిస్థితి లేక ఆ పట్టాన్ని తీసుకెళ్లి ఇంట్లోనే భద్రంగా బీరువాలో దాచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు. ఈవేళ అటువంటి పరిస్థితి లేకుండా ఎలక్ట్రిఫికేషన్ని కూడా పూర్తిగా స్తంభాలేసి వాటికి వైర్లను కూడా లాగి ఉచితంగా ఎలక్ట్రికల్ మీటర్ని కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది. కొన్ని పెద్ద పెద్ద లేఅవుట్లలో అయితే భవిష్యత్తులో అంగన్వాడీ సెంటర్లు కానీ లేక ఒక గ్రామ సచివాలయం కట్టుకోవాలన్నా ఒక హాస్పిటల్ కట్టాలన్నా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని స్కాట్లాండ్పై అండర్-19 టీమిండియా విజయంలో తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. భద్రాచలం ప్రాంతానికి చెందిన త్రిష తన మొదటి సెంచరీతో అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆమెను ప్రశంసిస్తూ దేశ సత్తా చాటిన తెలంగాణ బిడ్డగా అభినందించారు. మీర్పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని మీడియా ముందు ప్రవేశపెట్టిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య వెంకట మాధవిని క్రూరంగా హత్య చేసినప్పటికీ గురుమూర్తిలో పశ్చాత్తాపం కరువైందని తెలిపారు. కేసు దర్యాప్తులో బయటపడుతున్న విషయాలు పోలీసులకు కూడా షాక్ గురి చేస్తున్నాయని, ఈ క్రూరత్వానికి హద్దులు లేవని అన్నారు. కేసులో ఆధారాలు సేకరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు, అది ఎవరు చూడరు, ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను యాషెస్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ as a police officer I am not able to explain you the way, the cruel way you are behaving. సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడో ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి
అట్లా 2 days గడిపాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము, తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదు అని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ ద్వారా మనం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చలేకపోయారని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేసరికి 5,000 కోట్ల ఖజానాలో ఉంచామని మాదిరి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు 100 కోట్లు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. మాయ కల్పించి మాటల మరాఠీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడు కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది. నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు, హామీలు నెరవేర్చలేము, పథకాలు అమలు చేయలేము, ఇవ్వలేమని చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకుని అక్కడే ఈ మాటలన్నీ కూడా వల్లివేయడం జరిగింది. ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో. నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం, అధికారం ప్రజలు ఇచ్చేశారు. ఇక వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా 5 సంవత్సరాలు నేను పరిపాలిస్తా, మరో 4 సంవత్సరాలు నా ఏలుబడిలో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది, కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా మాయమాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండవో చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం, నిజమైనటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు, నిరూపించాడు. చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్లీ తట్టి లేపడమే, పులి నోట్లో తల పెట్టడమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు 2014లో అమలు చేయలేదు, గుర్తు తెచ్చుకోండి, మరలా అది 2024లో పునరావృతం అవుతుందని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చెప్పినటువంటి హామీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు మాత్రం ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేయలేడని చెప్పి ప్రకటి పద్మ అవార్డుల ఎంపిక సందర్భంగా గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను గద్దర్ కుమార్తె గుమ్మడి వి వెన్నెల తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా మాట్లాడిన వెన్నెల గద్దర్ వ్యక్తిత్వాన్ని అవమానించడం అనాగకరమని వ్యాఖ్యానించారు. గద్దర్ తన జీవితాన్ని పదవులకు డబ్బులకు కాదు ప్రజల సేవ కోసం అంకితం చేశారని గుర్తు చేశారు. శరీరంలో బుల్లెట్లున్నప్పటికీ ఆయన ప్రజల కోసం పోరాడారని, ఆయన స్థాయిని ఎవరూ తగ్గించలేరని వెన్నెల స్పష్టం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆమె గద్దర్ స్థాయిని అవార్డును నిర్ణయించవు అంటూ మండిపడ్డారు. పద్మ అవార్డులు కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ పార్టీకి సంబంధించి ఇచ్చేవి కాకుండా దేశానికి సేవలందించిన వారికి ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్రం ప్రజల ముందుకు రావాలని, ఈ విషయంలో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నప్పటికీ పథకాలను అంగీకరించి అమలు చేసిన జగన్ పాలనను ప్రశంసించారు. చంద్రబాబు 2019 ఎన్నికల హామీలను అమలు చేయలేరని స్పష్టం చేయడాన్ని విమర్శించారు. ఇంటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా, ఈ 6 పథకాలు గ్యారంటీగా వస్తాయి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఇదిగో షూరిటీ, ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు. వారి పథకాలను
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి 18 ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి 18,000 వస్తాయని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తాయని చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు. ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు. మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారు క్లారిటీ ఇచ్చారు. ఏ మాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు. ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చేటానికి కూడా రాష్ట్రంలో అప్పటికే 5 లక్షల కోట్ల అప్పు ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చు ఆనాడు బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి నాటికి నుండి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉంది. మరి ఆ పరిస్థితుల్లో పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు. వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 5 సంవత్సరాలు అమలు చేసి చూపించిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళాకు సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఫ్యామిలీతో కలిసి కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుంభమేళాపై కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. మహాకుంభమేళాపై చాలా మంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాకు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలిపారు. ఒకవైపు కోట్లలో భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. నెక్స్ట్ ఇదే మహాకుంభ్ ఎప్పుడు వస్తుందంటే 144 ఇయర్స్ తర్వాత చాలా మంది వేరే వేరే విధంగా కామెంట్లు చేస్తున్నారు. మహాకుంభులో కరెక్ట్ వ్యవస్థ లేదు, చాలా వరకు వేరే వేరే కామెంట్లు చేసే ఓలుకి నేను ఒక్కడే చెప్పిన. ఇవాళ నేను నా ఫ్యామిలీ ఎంబడి వస్తున్నాను. చూడండి, ఇది విఐపి ఘాట్ కూడా కాదు, నార్మల్ ఘాట్. అంటే నార్మల్ ప్రజలు ఎక్కడ స్నానం చేస్తారు అదే ప్లేస్ లో నేను ఇవాళ ఉన్నాను. చాలా మంచి వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కరోడ్స్ ఆఫ్ పీపుల్, కరోడ్స్ ఆఫ్ హిందువులు వచ్చి ఇక్కడ స్నానం కూడా చేసుకుంటున్నారు. ఒక్క సైడు హిందువులు మేము ఈ పవిత్రమైన మహాకుంభలో వెళ్ళాలి, స్నానం చేసుకోవాలని ఒక మంచి ఆలోచన పెట్టుకొని ఇక్కడ హిందువులు వస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే గారు ఇంకోటి ఆయన ఏ విధంగా కామెంట్ చేస్తుందంటే మీరందరూ చూసినారు. స్నానం చేస్తే భోజనం వస్తుందా అంటే ఈ మహాకుంభకి భోజనంకి ఏం సంబంధం? అట్లాంటి సంబంధం ఏదైనా ఉందా? నేను కాంగ్రెస్ అధికారులకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, అదేవిధంగా ఖడ్గే గారికి అడుగుతున్నా, మీరు ప్రతి దాంట్లో రాజకీయం అంటే జనాలు అంటారు, అరే ఈ చేత గాని కాంగ్రెస్ వాళ్ళు వేరే సబ్జెక్ట్ లేదు, ఈ మహాకుంభ పైన వీళ్ళు కామెంట్ చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళ పైన నవ్వుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ దావోస్ లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పారిశ్రామికవేత్తలు ఆయనను చూసి పారిపోయారని, సినిమాకారుల సహాయంతో పారిశ్రామికవేత్తలను వేధించి దొంగ కేసులు పెట్టినట్లు ఆరోపించారు. మిట్టల్ ఏపీ ముఖం చూడటం లేదని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాత్రమే ఫోటోలు దిగిన చంద్రబాబుపై విమర్శలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని మీరు ఎంతవరకు పెంచారు? అమరావతి నిర్మాణం అన్నారు, కనీసం ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణం అన్న చేసి మీరు ఎక్కడైనా బ్రాండ్ ఇమేజ్ పెంచారా? అమరావతిలో అభివృద్ధి ఎంతవరకు చేశారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఈ రోజున అమరావతికి నేరుగా అటు హైదరాబాద్ నుంచి కానీ, ఇటు మద్రాసు నుంచి కానీ, ఇటు విశాఖపట్నం వైపు నుంచి కానీ వచ్చే అన్నీ కూడా అమరావతిలోకి వెళ్తున్నాయంటే విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి చేయడం వల్లనే కదా. అది జగన్మోహన్ రెడ్డి గారే కదా చేసింది. అమరావతిలో
టీటీడీ సహకారంతో వెంకన్న స్వామి ఆలయం కూడా కట్టింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. మీరు ఏం చేశారు చెప్పండి, మీరు ఏం చేశారు చెప్పండి. పోలవరం పూర్తి చేసేస్తాం, నీళ్ళు వస్తాయని చెప్పారు. పోలవరానికి ఏం చేశారు? మట్టి పని కూడా చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కదా వర్క్ అంతా పూర్తి చేసి గేట్లు పెట్టి చాలామంది పునరావాసం కల్పించి డబ్బులు కూడా ఇచ్చింది. ఆ రోజు కూడా కూటమే కదా అధికారంలోకి ఉంది. విశాఖ ఉక్కుకి ఏమైనా ప్రత్యేకమైన గనులు కేటాయించారా ఆ రోజు? ఏమన్నా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏమైనా చేశారా? ఇలా మాట్లాడితే చాలా ఉంటాయి. విభజన హామీలు ఏమన్నా అమలు చేయించారా? ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా? విభజన హామీలు ఏమన్నా అమలు చేయించారా? ఆ రోజు కూడా మీరే కదా అధికారంలో ఉంది, కూటమిలో ఉంది, కూటమిలో ఉంది. ఆ రోజు కూడా మీరు అధికారంలోనే కదా. ఇవన్నీ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.